నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. ఇప్పుడు ఏపీలో మాజీ మంత్రి కొడాలి నాని హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అసలు ఏపీలో ఉన్నారా, అసలు ఎక్కడున్నారన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయిన కొడాలి నాని ఇప్పుడు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాటి మన టాపిక్ కూడా అదే. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని. అవును, ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 60 రోజులు అవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఇటు వల్లభనేని వంశీ గాని, ఇటు కొడాలి నాని గాని ఎక్కడా కనిపించడం లేదు. అసలు బయటికే రావడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమపై ఉన్న కేసులు మళ్లీ తెరపైకి తీసుకొస్తారని, తమను అరెస్టు చేస్తారన్న అంచనాతో అటు వల్లభనేని వంశీ, ఇటు కొడాలి నాని ఇద్దరు కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. ఈ విషయంలోనే ఇటు వైసీపీలోనే గందరగోళంగా తయారైంది పరిస్థితి. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని టీడీపీ నేతలపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసేవారు. వాళ్లపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంలో అటు కొడాలి నాని స్టైలే వేరు. ఇటు టీడీపీ నేత చంద్రబాబుతో పాటు అటు లోకేష్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కూడా ఇద్దరిని విమర్శించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని అంటే టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. మరోవైపు కుప్పం నుంచి చంద్రబాబు ఓడిపోకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు కుప్పం నుంచి సీఎం చంద్రబాబు ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు కొడాలి నానిని రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించకపోవడంతో ఆయన ఇంటిపై కోడిగుడ్లతో దాడి కూడా చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీలో ఉన్నారా, ఇటు హైదరాబాద్ లో ఉన్నారా అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ కోసం ఇటు ఏపీ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఆ వంశీ కోసం తీవ్రంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. ఆయన అమెరికాకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆయన అమెరికాకు వెళ్లిపోతే పాస్పోర్ట్ ఆధారంగానైనా ఆయన అమెరికా వెళ్లినట్టు గుర్తించొచ్చు, కానీ అలాంటిదేం లేదు కాబట్టి ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఇటు నెక్స్ట్ కొడాలి నానిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులపై తీవ్రంగా రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు పలు భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ భూ యజమానులకు ఆ భూ పట్టాలు అందించిన టీడీపీ శ్రేణులు ఆయనపై ఉన్న కేసులను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని తెలుస్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న కొడాలి నాని ఇప్పటి వరకు గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 5వ సారి మాత్రం చతికిలబడ్డారు. ఈ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన ఆయన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం గుడివాడలో కొడాలి నాని అరాచకాలంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరుల చేతుల్లో ఉన్న భూములను విడిపించి అసలైన యజమానులకు కట్టబెట్టాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనపై ఉన్న కేసులను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో తనను అరెస్టు చేస్తారన్న భయంతోనే ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయినట్టు, హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఆయన ఏపీలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా అన్నది మాత్రం తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతోంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్న పోలీసులు ఇటు కొడాలి నాని పైన తీవ్రంగా ఫోకస్ పెట్టారు. ఆయన ఎక్కడున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే కొడాలి నాని ఎన్నికల ఫలితాలు జరుగుతున్న రోజే ఆ ఎన్నికల ఫలితాల ట్రెండ్ ను చూసి ఫలితాలు పూర్తిగా రాకముందే పోలింగ్ స్టేషన్ నుంచి పలాయనం చెత్తగించిన ఆయన ఆ తర్వాత నుంచి మాత్రం కనిపించకుండా పోయారు. అయితే 1-2 సార్లు మాత్రం నేనున్నానంటూ అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ ఆఫీస్ కు వచ్చిన పరిస్థితి కూడా లేదు. కనీసం ఓటమిపై సమీక్షించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు అరెస్టు చేస్తారన్న భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం నడుస్తోంది.
మరోవైపు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నది కేవలం ఒకరిద్దరు అనుచరులకు తప్ప బయట ఎవ్వరికీ తెలియకపోవడంతో అటు వైసీపీలోనే తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు వల్లభనేని వంశీని గాని ఇటు కొడాలి నానిని గాని పేరుని నానినే దాచిపెట్టారని, ఆయన అండర్లోనే వీళ్ళిద్దరూ ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇద్దరు ఎక్కడున్నారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వల్లభనేని వంశీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మాత్రం కొడాలి నాని మీదే పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయనపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ ఇద్దరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఈ ఇద్దరు ఎక్కడున్నారన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.